ధర్నా చౌక్ లో ఈ రోజు ఆశా వర్కర్లు దగ్గర 2000 నుండి 3000 మంది ఆశా వర్కర్లు అయితే ధర్నా చేస్తా ఉన్నారు. అయితే వాళ్లకు సంబంధించిన అయితే 18,000 శాలరీ పెంచాలంటే కూడా వాళ్ళు ఈరోజు ప్రధాన డిమాండ్ తో కూడా ధర్నా చేపట్టడం జరిగింది. అయితే ప్రభుత్వం మాకు అధికారంలో రాకముందు మాకు హామీ ఇచ్చింది, కానీ ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకా ఏంటి మీ సమస్య ఏంటి, ఇక్కడికి రావడం గల కారణం ఏంటి? నా పేరు సుధా, మేము పటంచెరు నుంచి వచ్చాము. మేము 18 సంవత్సరాల నుంచి ఫస్ట్ స్వచ్ఛందంగా వచ్చాము. 400 నుంచి చేసుకుంటూ వచ్చాము కష్టపడి. మా కరోనా టైంలో మేమే కదా చేసింది. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటున్నారు? ఎవరు పట్టించుకోవట్లేదు. మా పిల్లల్ని మా ఫ్యామిలీస్ అన్నీ వదిలిపెట్టి ఒక గర్భిణీకైనా ఎన్ని సేవలు చేస్తున్నాము, మమ్మల్ని గుర్తించట్లేదు ప్రభుత్వం. గుర్తించాలని ఎన్నో ధర్నాలు చేసినా కూడా మమ్మల్ని ఇంత కూడా ఈ ప్రభుత్వం వచ్చింది కూడా ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మేము ఏం అడుగుతున్నాము? ఆస్తులు అంతస్తులు అడుగుతున్నామా? పని దగ్గర పారదర్శనం కాదు, కనీస వేతనం కాదు, ఫిక్స్డ్ జీతం కావాలి. 18,000 రూపాయలు. ఇప్పుడు రెంట్లు పెరుగుతున్నాయి, పిల్లల ఫీజులు చదువుకోవడానికి కూడా మాకు సరిపోవట్లేదు. నిత్యావసర వస్తువులు కూడా పెరిగినాయి కదా. మేమేమో 18,000 ఫిక్స్డ్ కావాలంటున్నాం. ప్రభుత్వం దిగి రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం మేము ఇస్తామని మేనిఫెస్టోలో ఇచ్చారు కదా. మమ్మల్ని ఎందుకు మమ్మల్ని పట్టించుకోవడానికి ముందు ప్రచారం టైంలో కూడా మీ దగ్గరకు వచ్చి చెప్పిల్లు కదా అధికారంలో రాగానే చేస్తామని అన్నారు. ఇప్పుడు వచ్చి సంవత్సరం అవుతుంది, మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? మాకు 18,000 జీతం ఫిక్స్డ్ అడుగుతున్నాం. ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు. మేము మా ప్రాణాలు తెగించి మేము పనిచేస్తున్నాం. మాకు ఈఎస్ఐ పిఎఫ్ లేదంటే మరి ప్రభుత్వం ఒక్కసారి దిగి రావాలని మేము మా బాధలు చెప్పుకుంటున్నాం. దయచేసి చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకైనా సరే జాబ్లు ఇప్పిస్తే వాళ్ళు కూడా ఎంతో ఉంటారు కదా. ఆశా వర్కర్ నుంచి ప్రమోట్గా చేయండి. ఏఎన్ఎం వాళ్ళకి ఎంతో భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ చాలా కష్టపడుతున్నామండి. ఇందులో చాలా మంది భర్త లేని ఆడవాళ్ళు ఉన్నారు. భర్త లేని ఆడవాళ్ళు వాళ్ళకి ఎంత కష్టం ఉంటుంది. 10,000 జీతం సరిపోతుందా? 9,750 రూపాయలు మాకు వచ్చే జీతం. మాకు 7 సరిపోతుంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు పెంచిన జీతమే ఈ రోజున మాకు ఉంది. కానీ వీళ్ళు మేనిఫెస్టోలో ఏదైతే ఇస్తామన్నారో అదే మేము అడుగుతున్నాం. వేరే అమౌంట్ మేము అడగట్లేదు. వాళ్ళు ఇచ్చింది మేము ఏ దానికైనా ఎంత వర్క్ చెప్పినా కూడా మేము చేయడం. స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు మంత్రులు సీతక్క గారు ఉన్నారు, ఎవరైనా కలిసాం. డిఎంహెచ్ ఆఫీస్కి వెళ్ళాము, కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళాము, ఎమ్మెల్యేలను కలిసాం. కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఏంటి మా బాధలు ఒక్కసారి పట్టించుకోమని మేము రోడ్డుకి ఎక్కుతున్నాం. మా పిల్లల్ని వదిలేసి చిన్న పిల్లల్ని వదిలేసి కరోనా టైంలో మేము పనిచేసాం. మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదని కొంచెం బాధతో ఉన్నాం అంతే. నువ్వు చెప్పు. పటంచెరు నుంచి వచ్చాము. కరోనా టైం ఎప్పటి నుండి ఇట్లా ఇబ్బంది పడుతున్నారు? మేము డ్యూటీలోకి వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి శాలరీ పెంచుతామన్నారు, మేనిఫెస్టోలో ఇచ్చారు. కానీ ఇప్పుడు దాకా మాకు ఒక్క రూపాయి కూడా పెరిగింది లేదు. మళ్ళీ దానికి తగ్గట్టు ఇప్పుడు మరి ఆన్లైన్ అని అదని ఇదని పని భారం కూడా చాలా ఎక్కువైంది. అప్పటికన్నా ఇప్పుడు డబుల్ పని అయింది. ఇంట్లో ఉండి పని చేస్తున్నాము, బయటకు వస్తే ఆన్లైన్, ఇంట్లో బయట ఆఫ్లైన్, ఇంట్లో ఆన్లైన్ 2 పనులు చేస్తున్నాం. కానీ జీతం మాత్రం అంతే ఉంది. ఇప్పుడు ఈరోజు అన్నిటికీ అయ్యి బయటకు వెళ్తుంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది ప్రజాపాలన అందిస్తున్నాం అంటున్నారు, మహిళలకి 6 గ్యారెంటీలు అంటున్నారు. మరి అవేం అందట్లేవా? మరి ఏం అందలేదు ఇప్పుడు దాకా, రాలేదు. కనీసం ఇల్లు కూడా ఇవ్వలేదేమో. 20 సంవత్సరాలు మేము ఉంటున్నాం కానీ ఒక ఇల్లు కూడా మాకు లేదు. రెంట్లతో మేము బ్రతుకుతున్నాం. మమ్మల్ని ఒక్కసారి స్పందించాలి కదా. మరి ప్రభుత్వం వచ్చింది, పేదవాళ్ళకి మేము ఇల్లు ఇస్తాము, ప్రజా పరిపాలన అన్నారు. మాకు ఒక్కడు కూడా మాకు వర్తించలేదు. దయచేసి గుర్తించాలని మేము కోరుకుంటున్నాం. దానికి కూడా అప్లై చేసుకున్నాం. ఆ డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు మాకు. మేము ఇంటికి రాయి కట్టుకొని ఆ ఇంటికి రాయిలో 10,000 జీతం మీకే ఉంటే మీరు ఎట్లుంటారో మీరు చెప్పండి. మీరు కూడా ఒక రిపోర్టర్ కదా. మీకు 10,000 శాలరీ ఉంటే మీ ఇల్లు నడుస్తుందా? కానీ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలండి. నాకు 2 ఆడపిల్లలు పెట్టుకొని భర్త చనిపోయిండు. ఎట్లా దొబ్బుకున్నాం చెప్పండి. పెన్షన్ కూడా లేదండి. పెన్షన్ కూడా అప్లై చేసిన 3 ఇయర్స్ అయిపోయింది. మా ఆయన చనిపోయి ఇంతవరకు పెన్షన్ రాలేదు. డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు. చేసిన ఇంకా లేదమ్మా, ఇంకా రాలేదు అని అంటున్నారు. అప్లై చేసినాం, డబుల్ బెడ్రూమ్ కూడా అప్లై చేసినాం, అది కూడా రాలేదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఇవ్వకుండా మీరు ఎవరికో ఇస్తే ఏం లాభం ఉంది చెప్పండి. ఇప్పుడు ఈరోజు నేను కూడా ఒక ఏఎన్ఎంగా నేను చదువుకున్నాను, పాస్ అయినాను. మొన్న ఎగ్జామ్ పెడితే ఆ ఎగ్జామ్ లో కూడా రాసినాను. కానీ మాకు ఎటువంటి జాబులు లేవు. అనేక సేవలు చేస్తున్నారు. ఇప్పుడు సర్వేలు కానీ ఇటు మహిళల విషయంలో చాలా చేస్తున్నారు. మీకు కదా ప్రాధాన్యత. మేము ఏమంటున్నామంటే మాకు 18,000 శాలరీ ఫిక్స్డ్ చేసి మీరు ఎంత వర్క్ చెప్పండి, మేము రెడీగా ఉన్నాం చేయడానికి. వెనకకు మాత్రం వెళ్ళాం. మేము పని అంటే భయపడ్డాం. ఎంత వరకు మీరు ఎనీ టైం మేము చేస్తాం. మేము నైట్ 1 గంటకు మాకు ఫోన్ చేస్తారు డెలివరీ వాళ్ళు. అమ్మ మాకు పెయిన్స్ వస్తున్నాయి, మీరు రావాలంటే అప్పటికప్పుడు పరిగెత్తుకొని వెళ్తాం. మేము వెళ్ళి వాళ్ళ డెలివరీ చేయించి మళ్ళీ ఇంటికి వస్తాం మేము. ఎందుకంటే మా వల్ల ఒక తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి, వాళ్ళకి ఏం కాకూడదు.
ఆ ఉద్దేశంతోనే మేము అడుగు ముందరికేస్తున్నాం. ఈ రోజుకి 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళ నుంచి ఇదే కొనసాగుతూనే ఉన్నది. మేము అంటే ఇప్పుడు అధికారంలో రాకముందు ఎలక్షన్ టైంలో కూడా ఆశా వర్కర్లకి మేము అధికారంలోకి వస్తే మొదటి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పిలా మరి ఎందుకు ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నారు? అదే అడుగుతుంటే ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేరు. ఆశా వర్కర్ ఇంతవరకు ఆశా వర్కర్ పేరు రావట్లేదు ఆయన నోట్ల నుంచి ఎప్పుడెప్పుడు వస్తుంది అని మా అన్నలాగా అనుకుంటున్నాం మేము రేవంత్ రెడ్డి అని. ఓట్లేసి గెలిపించినాం అందరము. కానీ ఈ రోజున ఆయన కూడా మాకు సరేనమ్మా మీరు అందరికి ఇట్లా శాలరీ వేస్తామంటే మాకెంత సంతోషం ఉంటుంది అని నోటి ద్వారా ఆశ వర్కర్ నా పేరు రావట్లేదు. ఎదురు చూస్తున్నాం మేము ఆయన మాట కోసం. ఎలక్షన్స్ వస్తే గుర్తొస్తారు కావచ్చు. ఇక ఏమోనండి, ఇక ఏమో.